నా అన్వేషణ. శివాజీ గారు ఆడవాళ్ళు బట్టలు నిండుగా కప్పుకోండి. ప్రకృతి కాబట్టి అందంగా ఉంటారు ఆడవాళ్ళు బట్టలు నిండుగా కప్పుకోవడం వల్ల అని చెప్పిన టాపిక్‌ని నా అన్వేషణ దాన్ని నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయడం జరిగింది. ఒక యూట్యూబర్. ఒక వీడియోస్ పెడుతూ ద్రౌపది గారి మీద, సీతాదేవి గారి మీద అసలు ఇండియా వేస్ట్ అంటూ ఇండియాలో రేపులయిపోతాయి అని చెప్పడం. అలాగే సీతాదేవి గారిని, ద్రౌపది గారిని కూడా తిట్టడం జరిగింది. గరికపాటి గారిని కూడా తిట్టడం జరిగింది. ఇదంతా ఏంటంటారు? ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, హ్మ్. దరిద్రం వాడి నెత్తి మీద కూర్చుంది. ఓకే. దరిద్రం వాడి నెత్తి మీద కూర్చుంది. చెప్పాను ఒక ఛానల్కి, వాడి వృశ్చిక లగ్నము కన్యా రాశి వాడికి దరిద్రం తాండవిస్తూ తల మీద అని చెప్పాను నేను. ఓకే. ఆ దరిద్ర తాండంతో పాటు వాడికి రాహు కూడా ప్రభావం ఉంది. వాడికి రాహు అంటే ఏమిటి? ఒక నపుంసక గ్రహం అది. సో వీడు నాకు తెలిసినంత వరకు వీడు పుంసకుడు ఏం కాదు, అంటే వాడు మగవాడు కాదు. వాడు పెళ్ళయిందంటారు, పెళ్లి కాలేదంటారు, పెళ్ళం వదిలిపెట్టిందంటారు. మరి కొంతమంది వీడు మాట్లాడిన మాట 14 ఏళ్ళ అమ్మాయి నేను అనుభవించిన అంటాడు. అంటే వీడికి వీడే చెడ్డ చెప్పుకుంటాడు, వీడికి వీడే చెడ్డ చెప్పుకోవడం, వీడికి వీడే దరిద్రాన్ని అనుభవించడం, ప్రతి ఒక్కటి వీడున్న దరిద్రం ఇంకోలేడు. మనకు తెలిసి ఇంతవరకు కూడా ప్రతి ఒక్క ఒక 6 పిల్లల అమ్మాయిలు పక్కన పెట్టి ఇందులో నా పెళ్ళాం ఎవరు అని చెప్పే వీడియో కూడా చూశాను నేను, ఒక ఫోటో. అంటే ఇటువంటి దరిద్రమైన వ్యక్తి సీతమ్మ వారి గురించి, ద్రౌపది తల్లి గురించి మాట్లాడితే వానికి అర్హత ఉందా అనేది నాకు అర్థం కాలేదు. సో ఏమైనా మాట్లాడితే నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళ అమ్మని తిట్టాల్సి వస్తుంది, పాపం తిట్టకుండానే వీడిని తిడదామంటే గ్రామ సింహంలో అంటూ వీడు. అంటే నేనంటే మురుగులో ఉన్నటువంటి, అంటే 10 మంది టాయిలెట్ వెళ్తే మురుగు ఉంటుంది కనుక ఆ మురుగులో పోర్లేటువంటి పందివాడు. 10 మంది మనం శౌచాలయం ఉంటుంది కదా, ఏది మన పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా, పబ్లిక్ టాయిలెట్ అయితే బురదంతా వెనకనే ఉంటుంది, అదంతా వెనకనే ఉంటుంది. ఒక చూడండి ఎప్పుడైనా కావాలంటే వెనకాల ఉంటుంది అది. ఆ బురదలో పొరలేటువంటి పంది లాంటి వాడు. అంతకు మించిన ఉపమానం వాడికి లేదు. అంటే ఒక అందమైనటువంటి శౌచాలయం మురుగుని అందమైనటువంటిది అది. అంటే వీడికంటే అందంగా ఉంటుంది ఆ శౌచాలయం. అంటే మనం చేసిన అశుద్ధం అంత అందంగా ఉంటుంది. అటువంటి అందమైన శౌచాలయాన్ని కూడా పాడు చేసేటువంటి వ్యక్తి వీడే అనమాట. అంతకు మించి ఇంకా వీరే ఉంటుంది చెప్పండి. కాబట్టి అటువంటి వరాహాన్ని మనం దాని నుంచి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వాడు ఇండియాకి రావడం ఖాయం, అది భారతదేశానికి రావడం ఖాయం. భారతదేశంలో ఒకవేళ మనకు కనబడితే చాలా ఖచ్చితంగా వాడికి దరిద్రమైనటువంటి ఒక దేశశుద్ధి అనే దాన్ని నేనైతే అంటే ఆడపిల్ల మీరు ఉందని చెప్పొద్దు, కానీ అంగాంగాలు కోసి వాడికి కారం పెట్టడం ఖాయం. అది జరిగి తీరుతుంది, ఇది జరిపే తీరాలి దానికి. ఎందుకంటే నా సీతమ్మ తల్లి, అరే నీ తల్లి గురించి పవిత్రత తెలియదురా? నీ తల్లి ఎంత పవిత్రమైందో అంతకు 1,00,000 కోట్ల రెట్లు పవిత్రమైనది సీతమ్మ తల్లి. ఆ విషయం ఆలోచించుకోరా. నీ తల్లిని అడుగు, నేను చెప్పింది అమ్మా, నేను ఈ మాట అన్నాను కరెక్టా తప్ప అని ఒక్కసారి మీ అమ్మ నోటి అనిపించరా? నువ్వు బిడ్డ నువ్వు అన్నది కరెక్టే రా అని అనిపించరా? ద్రౌపది అమ్మని నువ్వు అన్నది కరెక్టే అనిపించరా మీ అమ్మతోని? నిజంగానే అప్పుడు నిజంగా నువ్వు మొగోడివి, నిజంగా నువ్వు మంచివాడివి, మంచి మాటను ఒప్పుకుంటాను నేను. నీ తల్లి, నీ తండ్రి, నీ సోదరి, నీ చెల్లి, లేదా మీ అన్న, మీ తమ్ముడు, వీళ్ళనితో అనిపించు, ఒకరితో వీళ్ళు నలుగురితో ఒక మాట అనిపించు, ఎస్ మా అబ్బాయి మంచి మాట అని అనిపించరా నువ్వు? నిజంగా ఇప్పుడు నువ్వు కనుక నీ జన్మ కనుక కరెక్ట్ జన్మని అయితే, నువ్వు కనుక ఖచ్చితంగా మగవాడివైతే ఈ మాట మీ అమ్మ వాళ్ళతో అనిపించేది, నిజమే చెప్పాడు మావాడు, కరెక్ట్ మాట్లాడని చెప్పి అనిపించాను ఒక్కసారి, అప్పుడు నేను క్షమించేస్తా, గ్యారెంటీ క్షమించేస్తా ఇప్పుడు నేను. గురుగారు, అసలు ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే చాలామంది ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి అంత ఈజీగా హిందూ ధర్మాల మీద ఎలా మాట్లాడగలుగుతున్నారు? అసలు ఎందుకు యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నారు? ఒకటి గుర్తుపెట్టుకున్నాను, ద వాయిస్ ఆఫ్ యాక్ట్ ఒకటి ఉంటుంది, వాయిస్ ఆఫ్ చాయిస్ అనేది ఒక యాక్షన్ ఉంటుంది. అంటే వాక్ స్వాతంత్ర హక్కు అనేది కొంతమందికి ఉంటుంది. అంటే ఇక్కడ పోనీ హిందువుల మీదనే మాత్రమే మాట్లాడగలిగే ఉన్నటువంటి మగాళ్ళు తప్ప ఇంకొక ధర్మం మీద కానీ, ఇంకొక ఖురాన్ మీద కానీ, ఒక బుర్కా మీద కానీ, ఒక మొహమ్మద్ ప్రవక్త మీద కానీ, ఒక పాస్టర్ మీద కానీ, ఒక చర్చి మీద కానీ, ఒక గురు గోవింద్ సింగ్ లాంటి వాటి మీద, గురుద్వారాల మీద కానీ, జైనుల మందిరం మీద కానీ మాట్లాడగలిగే దమ్మున్నటువంటి ఒక్కళ్ళు లేడు. అంతెందుకమ్మా, ఈ యొక్క పోలీసులు కనుక 10 నిమిషాలు ఆపేస్తే 15 నిమిషాల్లో మేము హిందువులు ఊచకోచుకొస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ మీద కేసులు లేవు. ఇప్పుడు అటువంటి కేసులు వీడి మీద పెడితే ఎట్లా నిలబడితే మనకి ఆలోచించండి. దాని తర్వాత మధ్య 2 నెలల ముందర ఇదే ముస్లిమ్స్ మిమ్మల్ని మేము కొడితే మీరు పారిపోవడానికి సందులు మిగలవు అన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, కేసులు ఏం పెడుతున్నారు? గట్టిగా చెప్తున్నారు కదా, వీళ్ళందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, 1990 గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు 1990లో జరిగినటువంటి అంటే సహజంగా చాలా సాధుజీవి, ఆవు లాంటి వాడు హిందూ, ఆవు లాంటి వాడే, ఇంకొక రకంగా ఉండదు వాడికి. ఇటువంటి ఆవు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి కనుక కోపం కట్టలు తెలిస్తే ఒకసారి గుర్తు చేసుకోండి, కరసేవ ఎలా అయిందో. కరసేవ ఒకసారి గుర్తుపెట్టుకోండి, కరసేవ ఎలా జరిగింది అనేది. ఎన్ని కోట్ల మంది, ఎన్ని రైళ్లల్లో ఇక మాన ప్రాణాలు పోతే తెగించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఒక్కతాటి మీదకి వచ్చేసి వారు అనుకున్నది సాధించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నువ్వు 15 నిమిషాలు టైం ఇస్తే నువ్వు ఏమైనా చేస్తావేమో, కానీ ఇక్కడ 15 సెకండ్లు గట్టిగా ఊదితే
అందరు బుగ్గల్లో నిండా గాలి పెట్టుకొని గట్టిగా హిందువులు ఉఫ్ఫను ఊదితే కొట్టుకుపోయేటువంటి స్థాయి మీది. అటువంటి స్థాయి ఉన్న వాళ్ళని ఈ స్థాయి మాట అన్నారంటే కేసు పెట్టి ఎందుకు కేసు పెట్టలేదు అప్పుడు? అంటే అప్పుడు బీజేపీ బజరంగ తెలియదా అంటే ఒకటే సింపుల్, వాయిస్ ఆఫ్ యాక్ట్ ఉంది కాబట్టి కొట్టుకుపోద్ది కేసు కాబట్టి ఇక్కడ చేశాడా అంటారు వాళ్ళు. అందులో ఎమ్మెల్యే స్థానం ఉంది కాబట్టి ఏదో బలం ఉంది కాబట్టి. ఏం బలం ఉంటుంది? ఎవరికైనా ఉండేది రెండు రెట్టలు, రెండు చేతులు, రెండు మోచేతులు, రెండు కాళ్ళే. గట్టిగా వదిలి పొడిస్తే ఎక్కడ ఉంటుంది? ఒకవేళ గట్టిగా రెండు పోటు పొడిస్తే ఎవరికైనా పోద్దిగా ప్రాణం. ఒక గుండెలో ఒక పోటు పొడిచి కిడ్నీలో ఒక పోటు పొడితే అయిపోయిందిగా. అది చేయడానికి ఆ టైంలో క్షణికావేశం సరిపోద్ది అంతే. దానికి ఒక పన్నాగము, ఒక మంది మార్బలం అక్కర్లేదు. అది ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే ఉద్రేకాల్ని పురిగొల్పే అవకాశము హిందువుల మీద మాత్రమే చేస్తుంటారు వీళ్ళు. అంటే ఉసిగొల్పడానికి ఏదో ఒక అల్లకల్లోనే జరగాలి, ఉసిగొల్పాలి కాబట్టి దానికి సాయిబాబాని, ఇంకో బాబాని, ఇంకొకళ్ళని ఆయన ముందుకు లక్ష్మీదేవి బోల్తాయి, బతుకమ్మ బోల్కే గోల్ గోల్ ఫిర్తాయి, లక్ష్మీదేవి బోల్తాయి లక్ష్మీదేవి కాయ్ उसको आपको माँ नहीं है क्या, सीतమ్మ माँ बोलते लक्ष्मी माँ बोलते कितना माँ हो तेरे को तेरे माँ नहीं అని చెప్పేసి వ్యక్తులకి ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఆ మాట అన్నాడు ఏం చేసినావు ఇప్పుడు నువ్వు? కానీ వాడి గతి వాడికి ఎట్లుంటుంది? ఎక్కడో దగ్గర కర్మ నీకు తగులుతుంది గ్యారెంటీగా. ఆ కర్మ తగిలినప్పుడు నీ బతుకు బస్ స్టాండే, నీ వాడే నీకు ఎముడై కూర్చుంటాడు. అది ప్రతి ఒక్కరు తగులుతుంది. అది నాకు తగులుతుంది, పరాయి తగులుతుంది, శత్రువుకి ఎవరికైనా తగులుతుంది. అది ఆ తగలడం కోసం హిందువులు ఎదురు చూస్తుంటారు. హిందువులు ఒక్కటైతే కరసేవ గుర్తుపెట్టుకోండి, సాధువుగా ఉన్నంత వరకు సాధువుగా ఉంటాడు. ఒక్క తాటి మీదకి వస్తే ప్రపంచం వణికిపోతుంది. ఆ స్థాయి ఉంది. అది 400 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఔరంగజేబ్ బాగా తెలుసు ఆ విషయం, మీకంటే కూడా ఔరంగజేబ్కి, బ్రిటిషర్స్కి, వీళ్ళందరికీ లూథర్ ఫార్డ్కి బాగా తెలిసే విషయాలన్నీ కూడా ఇక్కడ విషయం గుర్తు తెచ్చుకోండి, ఒకసారి పునరావృతం చేసుకోండి. 1890 ఉన్నటువంటి ముస్లిమ్స్ దురాక్రమణ, దుర్మార్గం చర్యలు, 1890 తర్వాత ఉన్నటువంటి బ్రిటిష్ల కాలం నుంచి దుర్మార్గాలు, ఇవన్నీ పోయినా సరే ఇప్పటికీ పరిడవిల్లుతున్నటువంటి సనాతన హిందూ ధర్మం మాత్రమే ఎప్పటికీ 10 మందికి సేవ చేయాలనుకుంటుంది, 10 మందిలో కలిసి ఉండాలనుకుంటుంది, 10 మంది కోసం బతికేది సనాతన ధర్మం మాత్రమే. అటువంటి ధర్మాన్ని, అటువంటి దేవతల్ని ఈ అన్వేషి గారు తిట్టడం అనేది చాలా అది ఎట్టి పరిధిని ఆక్షేపించలేదు. ఈ ధర్మానికి ఏం పెద్ద మంట పెడుతున్నాడు అప్పుడప్పుడు, ఆ మంట కాలిన మళ్ళీ శుద్ధి అవుతుంది. బంగారం లాంటి సనాధర్మం, అది ఎంత మంట పెట్టినా మళ్ళీ శుద్ధి అవుతుంది తప్ప కరిగిపోయేటువంటి అవకాశం ఏం లేదు. దాని గురించి సనాధర్మానికి అయ్యో ఇది అయిపోతుందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. వీరులు మళ్ళీ పుడుతూనే ఉంటారు, శివాజీలు మళ్ళీ పుడుతూనే ఉంటారు, శంభాజీలు పుడుతూనే ఉంటారు. అది ఈ ధర్మంలో మాత్రమే సాధ్యం, ఇంకో ధర్మంలో అది సాధ్యం కాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. గురుగారు, ఇప్పుడు మన ఇండియాకి తీసుకొని వస్తారు, అరెస్ట్ చేస్తారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. అలాగే యూట్యూబర్స్ కూడా చాలా వరకు మనకి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అన్సబ్స్క్రైబ్ చేయండి అంటే ఇప్పటి వరకు లక్షలు అన్సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే కరాటి కళ్యాణి గారు కూడా పంజాగుట్ట పిఎస్లో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. థాయిలాండ్లో నిజంగా అరెస్ట్ చేసి మన ఇండియాకి తీసుకొని వస్తే నిజంగా వీళ్ళు హిందూ సంఘాల వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేదంటే ఐబొమ్మ రవిని పట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు హీరోని చేసి హైలైట్ చేశారు కదా, అలాగే తిన్ని కూడా హైలైట్ చేస్తారంటారా? ఐబొమ్మ రవిది పార్ట్ వేరు, అసలు ఆయన పార్ట్ వేరు. ఆయన అది ఆర్థికమైనటువంటి దానికి ముడిపడి ఉంది. అంటే సినిమాకి ఎందుకు వెళ్ళట్లేము అంటే ఇక్కడ దొరుకుతున్నటువంటి భావనతో అది వెళ్ళిన అదొక స్టోరీ వేరు. ఆ స్టోరీలో మనం వెళ్ళవద్దు. ఆయన హీరో అయ్యాడో జీవుడు మనకు అనవసరం. ఇక్కడ నేను అన్వేష్ అనే వ్యక్తి వీడు ఏం చేస్తున్నాడంటే ప్రతి విషయంలో కూడా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడు. రెండవది మన దేశం యొక్క ఉన్నతి గురించి తప్పుగా మాట్లాడాడు. మన దేశంలో రేపులు ఎక్కువ అవుతున్నటువంటి విషయాన్ని చెప్పాడు కాబట్టి వాడిని దేశద్రోహిగా మనం కేటాయించవచ్చు. రెండవది ఒరే పిచ్చిన్ డాష్ మధ్యలో పెట్టుకోండి, తప్పుగా అనుకుంటే మింగేస్తున్నాం, మింగేసిన బైలాగు మీరు డైలాగ్ దాన్ని యాడ్ చేసుకొని చదువుకోండి, వినుకోండి. వాడు జీడిపి గురించి మాట్లాడతాడు. మరి మనకున్న జీడిపి వాడికి 2.3% జీడిపి లాస్ట్ ఇయర్లో ఉంటే ఈ సంవత్సరంలో వాడిది 1.6 జీడిపి పడిపోబోతుందని చెప్పేసి వాళ్ళ లెక్కలు వాళ్ళ దేశ లెక్కలు చెప్తున్నాయి. ఒక్కవేళ మన దేశం నుంచి అండ్ ఇంకో 2 దేశాల నుంచి కనుక ఈ యొక్క పర్యాటకులు వెళ్ళకపోతే వాడు జీరో. పర్యాటకులు వెళ్ళకపోతే జీరో వాడు. అందులో 70% ఇండియన్సే వెళ్తారు, వాడు జీరో. అక్కడ మనం వెళ్ళకపోతే వాడి పరిస్థితి జీరో. సబ్స్క్రైబర్స్ కూడా ఇండియన్స్. సబ్స్క్రైబర్స్ కాదు, నేను థాయిలాండ్ గురించి చెప్తున్నా. అటువంటి జీడిపిని వాడు మన జీడిపి కంటే ఎక్కువ జీడిపి అంటాడు. ఒక పిచ్చోడు, నీకు లెక్కలు తెలియదురా నీకు? నాకున్న భారతీయ జనాభా 140 కోట్లు, వాళ్ళకున్న జనాభా 7 కోట్లకి ఆ 1.06 కనుక జీడిపి లేకపోతే వాళ్ళు పతనం అయిపోయినట్టు ఇంకోళ్ళు హ్యాండ్ ఓవర్ అయిపోతారు వాళ్ళు, అంటే ఇంకోళ్ళు కింద బాధితులు అయిపోతారు. అది భారతదేశం కూడా రావచ్చు మేబీ. ఇది 2 దేశాల మీద చుచ్చు పెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు వీడు. ఆర్థికంగా తప్పు మాటలు మాట్లాడుతున్నాడు. మన దేశము రేపిస్ట్ దేశంగా ఇంకో దేశంలో చెప్తున్నాడు. ఈ 2 దేశానికి
సమగ్రతని పటిష్టని నాశనం చేసేవి కాబట్టి ఇది దేశం యాంటీగా వెళ్తుంది. కాబట్టి వాడు తప్పకుండా లుకౌట్ నోటీస్ ఇస్తారు, వానికి ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి వాడు అరెస్ట్ చేయడం వల్ల ఖాయం. దొరికితే మాత్రం మీరు అన్నట్టు కొంతమందికి దొరకకూడదు వాడు నిజంగా, ఎందుకైనా మంచిది. దొరికితే మాత్రం నేను అంగాంగాలు కోసి మాత్రం కారం పెట్టడం, ఉప్పు కారం 2 పెడతారు మాత్రం గ్యారంటీ. నాకైతే దొరికితే నేను గ్యారంటీ పెడతాను. ఫస్ట్ నీ అంగాంగాలు కోసి నవరంధ్రాల్లో నేను కారం పెట్టడం ఖాయం. అంటే ఇండియా తీసుకొని రాగానే మీరు రెస్పాండ్ అవుతారా? వాడు దొరకొద్దు మనకి, వాడి మధ్య దాచుకుని వెళ్తాడు, యాదర దిగుతాడు. యాదర ఆ టైంలో నేను గృహప్రవేశం పెళ్లిలోనే ఉంటాను, అయితే నేను శుభ్రంగా పడుకొని ఉంటాను. నేను ఆ టైంలో వాడు వస్తాడు, దిగుతాడు, వాడి బాబో వాడు అత్తనో వాడి మామనో ఎవడో అవుతాడు, బామ్మడు వస్తాడు, వాడి సైకిల్ మీద దేని ఎక్కించుకొని తిరిగిపోతాడు, రంగు పూసుకుంటాడు, మొహానికి రంగులు వేసుకుంటాడు, వాడు అన్వేష్ కాదని చెప్పి వెళ్ళిపోవడానికి ఉంటాడు. వాడు వచ్చి ప్రకటన చేసుకోడు కదా, ప్రచారం చేసుకున్నాడు. రమ్మని చెప్పండి, ఇప్పుడు తిరిగి రమ్మని చెప్పండి, ఢిల్లీకి రమ్మని చెప్పండి ఒకసారి. నాకు కనబడితే మాత్రం చచ్చాడు నా చేతిలో వాడు, లేదంటే మాత్రం వాడు అదృష్టం. పోలీసులు తప్పకుండా పట్టుబడతాడు, కేసు అవుతుంది. అంటే దేశానికి దేశద్రోహం కింద వేశాడు వాడు. ఎందుకంటే మన దేశం సొమ్ము తింటూ మన దేశానికి అగనెస్ట్గా మాట్లాడడం అనేది వాడికి మూడింది బాగా. గురుగారు ఫైనల్ రోజుకు వాడు ఉచ్చులో వెళ్ళిపోతున్నాడు, వాడు ఉచ్చులో దిగిపోతున్నాడు, ఏదో చేస్తున్నా అనుకుంటున్నాడు. ఏదైనా నాకు తగ్గారా అని చూస్తున్నాడు. వాడు తగ్గారనే లోపల 50,000 తగ్గుతున్నారు వాడికి. వాడు తగ్గారని వీడియో పెట్టినప్పుడు 50,000 తగ్గుతున్నారు. వ్యూస్ ఉంటున్నాయి వాడికి, కానీ సబ్స్క్రైబ్ తగ్గిపోతున్నారు. అది ఆటోమేటిక్ జరుగుతుంది. అసలు ఫైనల్లీ రచ్చ రేగింది శివాజీ గారి మాటలతో. కాబట్టి చాలా మంది రకరకాల డిబేట్లు పెట్టి శివాజీ గారి మీద, అనసూయ గారి మీద మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ డిబేట్స్ లో అసలు మీ ఒపీనియన్ ఏంటి? శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అంటారా? నేను దాని ఫస్ట్ స్టాండ్ బై గా నేనే దాని గురించి స్పందించింది. అవును, శివాజీ గారు నాకు ఫోన్ చేసినప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ స్టాండర్డ్గా నేనే ఉంది ఆయనకి. ఆయన చెప్పిన మాట 100% కరెక్ట్, దాంట్లో తప్పే లేదు. కొన్ని పదాలు మాత్రం యాంటీ ఎలిమెంట్లో ఉన్నాయి తప్ప, దుమాన్ తప్ప, మిగతా అంతా కూడా 100% అది కరెక్టే. ఆ దెబ్బనే ఈ రోజుకి హీరోయిన్లు స్టేజ్ల మీద ఎలా వస్తున్నారు, ఈ రోజుకి అనసూయ గారు ఒక ప్రారంభోత్సవం ఎలా వెళ్ళారు, నాకు బాగా అనిపించింది. అంతకుముందు అనసూయకి ఇప్పుడు అనసూయ గారికి చాలా తేడా ఉంది. అద్భుత అందమైనటువంటి ఒక గ్రీన్ శాలరీ వచ్చింది అనుకుంటా, షాపింగ్ ఓపెనింగ్ ఆమె ఎక్కడో ఎంత అందంగా ఉంది. దట్స్ గుడ్. సరే, సినిమాల్లో కొంత రొమాన్స్ కావాలి, కొంత ఏదో మసాలాలు కావాలంటారు, డిఫరెంట్ థింగ్. అది సినిమా వరకే ప్రభావితం చేయండి, దాన్ని నిజ జీవితంలో పాటుగా చేసుకొని మీ జీవితాన్ని పాటు చేసుకోకండి. అదే శివాజీ గారు చెప్పారు, అది ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అలాగే హీరోయిన్లు స్టేజ్ల మీదకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, డిబేట్లో నిండా చీర కట్టుకుంటున్నారు. నిండా చీర అని చెప్పలేనా, నిండా కప్పుకొని ఉండండి. దట్స్ గుడ్, దట్స్ వెరీ కంఫర్టబుల్. సో అదే జరుగుతోంది ఇప్పుడు. సరే, ఇది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు మనకు కూడా. అది మళ్ళీ కుక్కతో కౌంకర్లాగా మళ్ళీ అట్లాగే వస్తుంది, అర్ధనగ్న ప్రశ్నలు అయిపోతూనే ఉంటాయని కూడా అది వేరే విషయం. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్వేష్ గాడి గురించి ఇది ఇంతవరకు మనం చెప్పాల్సింది. వాడి పత్రం వాడే కొనుక్కొచ్చుకున్నాడు, దాని సందేహం. అందులో గరికపాటి లాంటి వాళ్ళు అనేటువంటి ఆయన కాలు బొటన వేలు మీద వెంట్రుక సమానం కాదు. నువ్వు డబ్బుతోనే అనుకుంటున్నావు. నువ్వు నీ డబ్బు కన్నా ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన అనకూడదు మనం. ఆయన అంటే గవర్నమెంట్ అన్నట్టే. నాన్ వేసిన అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఏంటంటే, గరికపాటి గారి గురించి 2019లో మాట్లాడాను, 20లో మాట్లాడాను, 21లో మాట్లాడాను, ఇప్పుడు 25లో 6లో కూడా నేను మాట్లాడతా, ఎవరు ఏం చేయలేరు అంటున్నారు. 26లో నీకు అంటే నువ్వు ఒకవేళ నిజమైన హిందూ అయితే నేను కాష్టం పెడతారు, ఓకే, హిందూ కాకపోతే నేను బోధ పెడతారు, అంతే. తర్వాత మాట్లాడడానికి ఏముండదు కదా. సింపుల్ లాజిక్. 26లో కనుక మాట్లాడుతున్నా, కంటిన్యూ మాట్లాడుతుంటే నువ్వు నిన్ను కాస్టల్లో కలుస్తావు, లేదంటే బొందన పెడతాం. ఇది క్లారిటీ ఉందిగా. ఇంకా తర్వాత నువ్వు మాట్లాడడానికి అవకాశం ఉండదుగా. సింపుల్ లాజిక్. థ్యాంక్ యూ సో మచ్. శుభమస్తు. రైట్, బీ హ్యాపీ, బీ భారతీయ లాగా ఉండండి. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.